ఫోన్ నెంబర్ లేదు రాయలేదంటే ఫోన్ నెంబర్ యూఐడి నెంబర్స్ ఫోన్ నెంబర్స్ రెండు రాయాలి. ఫోన్ నెంబర్ రాయకుండా పంపిస్తారా? ఫోన్ నెంబర్ రాయకుండా పంపిస్తాం. 12 కౌంటర్లు. బయట వినాలి. ఎంతమంది వచ్చినారా? అక్కడి నుంచి వచ్చినారు. వెనక బ్యానర్ ఫోటో వచ్చాడు. వాళ్ళు 3 కౌంటర్లు పెట్టారు కదా, ఫోన్ నెంబర్ రాజా అదే ప్రాబ్లం అవుతుంది సార్. అది కాకుండా 2 సెట్లు ఒకటిగా పిన్ చేస్తున్నారు, తనిఖీగా చేయమని. 2 సెట్లు ఒకటిగా పిన్ చేస్తున్నారు, తనిఖీగా చేసేయమని. ఒక్కొక్క సెట్ చేశారు. సరే మరి చూపించారు, ఇస్తారు కూర్చున్నట్టుగా. ఓకేనా? అంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది. మేము ఫోన్ చేస్తాం. అమ్మ వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చమ్మా, వెళ్ళొచ్చు. ఏం లేదమ్మా, అవి పేపర్లు అన్నీ ఉంటాయి. ఇటు వచ్చే ఏమమ్మా నీకు వెనక ఎవరన్నా పెన్షన్ వస్తుందా? 10,000 వస్తుంది. నీకేం కావాలా? నీకేం కావాలా? అందుకే కదా 10,000 ఇస్తా ఉన్నారు పెన్షన్. చిత్తూరులో లేదా? ఉంది కదా చిత్తూరులో, పుంగునూరులో కూడా ఉంది కదా. పుంగునూరులో కూడా నీకు దగ్గరే కదా. పుంగునూరు చాలా దగ్గర కాదు మా పుంగునూరు ఎంత దూరం నీకు? కుప్పం దగ్గర, నీకు కుప్పం దూరం కదా. సేఫ్టీ అంతా ఆటో పెట్టుకొని ట్యాక్సీలు దానికే సంసారం. నేను డయాలసిస్ చేసుకోవాల్సింది, అందుకంటే మార్గం లేదు కదా. ట్రాన్స్ప్లాంట్ అన్న చేయాలా, డయాలసిస్ అన్న చేయాలి, వేరే మార్గం తప్పదు. ఇంక అందుకంటే ఏం చేయలేము. దానికి ఏదన్నా ఉంటే ఒకవేళ డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టింటే నాకు చెప్తే సీఎం డబ్బు తీస్తాను. అర్థమైనా? మీరు ఖర్చు పెట్టింటే బిల్స్ ఇస్తే దానికి కావాలంటే నేను సీఎం డబ్బు తీస్తాను. మళ్ళా వస్తాయిలేమ్మా. చాలా ఇబ్బంది. అందుకే చెప్పన్నా చేయిస్తాను. పెన్షన్ అయితే వస్తాం. డైలీ ఎందుకు ఏమ్మా ఉంటే కొంచెం ఆర్గనైజ్ చేసి చెప్పు. చేయిలు పై తలపెట్టుకున్నారు, చేయిలు పై తలపెట్టుకున్నారు. ఏం కావాలి నీకు? డబ్బులు ఫ్రీగా చేయిస్తాను. ఎందుకు తీసుకోరు? అమౌంట్ కూడా తీయించినాం కొంచెమే కదా. ఫ్రీగా ప్రాణదాన ట్రస్ట్ కింద చేయిస్తారు. అసలు ప్రాబ్లం ఏంటనేది మనకు తెలియదు. డాక్టర్లు చెప్పాల్సిందే. కంప్లైంట్ మీరు చెప్పేది ఒకటి ఉంటే డాక్టర్లు ఏం చెప్తారో తెలియదు కదా. మీరు ఎవరన్నా ఫాలో అప్ చేస్తే పిఆర్ఓ ఉంటాడు, అతను అడిగితే చెప్తాడు. డబ్బులు పెట్టాల్సిన పనిలే, ఫ్రీగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్తే ఫ్రీగా చేస్తారు. ప్రాంతాల ట్రస్ట్ కింద ఎవ్రీ మంత్ నేను చెప్తే చేసిస్తారు కదా.
కదా, Follow up చేస్తాం. అది ఫాలో అప్ చేసి చేయించండి, ఏం ఇష్యూ లేదు. అది ఎలిజిబిలిటీ ఉందా, చేయడానికి అవకాశం ఉందా, ఆయన నిజంగా ఆ ప్రాబ్లం ఇమీడియట్గా చేయాలనేది అనేది వాళ్ళు చెప్పాలి. టెస్ట్లోనే కదా తెలుస్తుంది. ఓకే. మీరు ఒకసారి ఫాలో అప్ చేసుకొని చేస్తారు. కౌన్సిలర్ చేస్తాడు చూడు, మరి చెప్తాను నేను ఫాలో అప్ చేస్తాను. ఎంటర్ చేసుకున్నారా? ఆధార్ అంతా ఎక్కడ ఉంది? ఎవరు ఉండాలి మీతో? మా భార్య రాసి చేసుకున్నావా? లేదన్నా. చేసుకోవాలి, చేస్తారులేండి. ఇస్తారులేండి. బండి ఏం బా ఆధార్ ఉంటే ఏ ఊరు? చింతలు అక్కడ లాస్ట్ బయటపల్లి అంతా రిజిస్ట్రేషన్ చేసినారా? పట్టణంలో మున్సిపల్ పరిధిలో నియోజకవర్గ స్థాయిలో వికలాంగులకు సంబంధించినటువంటి క్యాంప్ ఒకటి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి నేను సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఇక్కడ పేపర్లు ఇచ్చేసిన వాళ్ళు, డాక్టర్ చూసిన వాళ్ళు ఇళ్ళకి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ప్రభుత్వ పరంగా కూడా వారికి కావాల్సినటువంటివన్నీ, ఈరోజు హీరం కావచ్చు, ఏదైనా అంగవైకల్యం కలిగితే వాటికి కావాల్సినటువంటివి కావచ్చు, అన్ని రకాలుగా కూడా ట్రైసైకిల్స్ కావచ్చు, మోటార్ సైకిల్స్ కావచ్చు. మోటార్ సైకిల్స్ అంటే వికలాంగులకు ఏదైతే ఇస్తామో 3 చక్రాల సైకిల్ కావచ్చు, అటువంటివన్నీ కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటాము. వికలాంగులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి కావలసినటువంటి ఆ వికలత్వం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, వినికిడి సమస్య కావచ్చు, నడవలేని పరిస్థితిలో ఉండే వాళ్ళందరికీ కూడా సైకిల్, మోటార్ అంటే మోటార్తో వెళ్ళే 3 చక్రాల సైకిల్ కావచ్చు, ట్రై సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి 2 ప్రభుత్వాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ, అధికారులు కానీ బయట నుంచి కూడా రావడం జరిగింది. ఇవన్నిట్లో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వికలత్వంను బట్టి వాళ్ళకి ఏదైతే సరిపోతుందో దాన్ని ఇవ్వడానికి దాదాపు 45,000 రూపాయలు విలువ చేసేటువంటి పనిముట్లన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా వాళ్ళకు ఈరోజు పెన్షన్స్ ఏవైతే వికలాంగులకు రావాల్సినటువంటి పెన్షన్స్ ఏవైనా పెండింగ్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏదైతే వస్తాయో, దానికి సదరన్ సర్టిఫికేట్లు ఏదైతే రావాలనో వాటికి కూడా సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి కొత్తగా కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి అందరూ కూడా ముందుకు వెళ్ళి పని తీసుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.